వాళ్ళు వాళ్ళ చుట్టాలు కాదట. ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నా సరే వాళ్ళకి కావాల్సిన ఏంటంటే అర్హతలు కాదట. ఎవరైతే తెలుగుదేశం తాలూకా జెండా మోయడం కోసం ముందుకు వస్తారో వాడికి అర్హత లేకపోయినా సరే వాడికి కావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాడి బాబు జాగీలాగా వారికి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎండగట్టాలనే ఉద్దేశంతో ప్లేనరీ సమావేశాలు పెట్టడం జరిగింది. ఈ రోజు మీ అందరికి కూడా చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులైనటువంటి బూత్ కమిటీ సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములుగా మీరందరూ కూడా మీకోసం మీ మీద ఏగ వాలితే నా మీద దుడ్డు వాలినట్టే, అన్యాయం జరిగితే నా తమ్ముడికి అన్యాయం జరిగినట్టే, లేదు ఒక చెల్లికి అన్యాయం జరిగితే నా చెల్లికి అన్యాయం జరిగినట్టే అని మాత్రం సందర్భంగా వినియోగించుకుంటున్నా. కాబట్టి మీరు 3.5 సంవత్సరాలుగా ఎన్నో అష్టకష్టాలు పడ్డారు, 3.5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మీ ఇబ్బందులకన్నీ కూడా ఎలాగే ఏం చేయాలా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మీ ఇబ్బందులకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులుగా ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా తెలుగుదేశానికి తొత్తులుగా పనిచేస్తున్నారు. మీకు ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వాలని నేను ఆలోచన చేస్తున్నా. 3.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, అన్నా నీకేం భయం లేదు, ఎవడైనా తప్పు చేస్తే నిలది, ఎవడైనా సరే గట్టిగా మాట్లాడితే అవసరమైతే అది పిలిచి పట్టుకో, నేను ముందుకు వచ్చాను సరే, నేను ఎక్కుంటా, నీకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తా. మనందరం కూడా రాజశేఖర రెడ్డి తాలూకా రాజశేఖర రెడ్డి తాలూకా డిఎన్ఏ వాళ్ళు అందరూ కూడా మనందరూ కూడా రాజశేఖర రెడ్డి తాలూకా బంధువులు. మనందరం కూడా రాజన్న రాజ్యం రావాలన్నా, రాజన్న పరిపాలన కావాలన్నా మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మరింత గట్టిగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. నా పిలుపుగా మీరు అందరూ కూడా తప్పనిసరిగా మీరు వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని ఇక్కడ పంపించడం జరిగింది. మనకు కావాల్సింది ఈ రోజే కంటే రాష్ట్రంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా చెప్తారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా వేదిక మీద పెద్దలు చెప్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రోజు చేస్తున్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలన్నీ కూడా ఎండగడతారు. కానీ మనం చేయవలసింది ఏంటంటే గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు బయటికి లాగాల, గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా ప్రజల మధ్య మనం ఎండగట్టాలా, అవసరమైతే అధికారులు నిలదీయాలా, అవసరమైతే మండల ఆఫీసుల దగ్గర అలాగే తహసీల్దార్ ఆఫీసుల దగ్గర బాబు వాటర్ ప్యాకెట్లు ఇస్తారు కదా, అవసరమైతే మండల స్థాయి దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ అలాగే రెవెన్యూ కేంద్రాల దగ్గర కానీ మనం అవసరమైతే ధర్నాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనం గడప గడపకి విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. 109 పంచాయతీలు, 242 గ్రామాలు ఈ తోడవరం నియోజకవర్గంలో ఉన్నాయి. అన్ని గ్రామాలు కూడా మనం పర్యటించాం. 244 గ్రామాలకి 240 గ్రామాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా కేవలం 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాలతో పూర్తి చేసుకుని ఈ రోజు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా కార్యక్రమం గత సంవత్సరం జూలై 8వ తారీఖున ప్రారంభిస్తే రేపు జూలై 8వ తారీఖు కల్లా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడా పూర్తి అవుతున్నాయి. పూర్తయినటువంటి కార్యక్రమాల్లో అదే రోజున ప్లేనరీ సమావేశం విజయవాడలో ఏర్పాటు జరుగుతుంది. మనం ఇక్కడ ఏవైతే తీర్మానాలు చేస్తున్నామో, ఏవైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎండగడుతున్నామో అవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ జిల్లా కమిటీకి పంపించి జిల్లా కమిటీ ద్వారా కేంద్ర కమిటీకి పంపించే కార్యక్రమానికి కార్యాచరణ తయారు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం గడప గడపకు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గంలో 880 చెరువులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 880 చెరువులు ఉంటే ఈ రోజు 167 చెరువులకి నీరు చెట్టు కార్యక్రమం పెట్టారు. 167 చెరువులకు కూడా సుమారు 15,97,00,000 మంజూరు చేశారు. 15,97,00,000లో వాళ్ళు చేసిన వర్క్ కేవలం అక్కడ ఉన్నటువంటి 15,97,00,000లో వాళ్ళు పూర్తి చేసింది కేవలం 1,50,00,000 మాత్రమే. మిగిలింది 14,47,00,000 ఈ 4 మండలాల్లో స్కామ్ జరిగిందని మాత్రం మనం చేస్తున్నాం. ఈ 4 మండలాల్లో 14,47,00,000 స్కామ్ జరిగినటువంటి విధానాన్ని ఈ రోజు మనం ఇక్కడ తీర్మానం కింద మొదలు పెడుతున్నాం. ఈ విషయాన్ని ఒక నియోజకవర్గంలో 14,47,00,000 మనకేమో స్కామ్ జరిగితే 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంకా ఎన్ని కోట్లు ఈ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాలు ఎంత మొక్కిచ్చారో దయచేసి ఆలోచన చేయమని, దానికి ఏ గ్రామానికి తగ్గ ఏ చెరువులు ఏ గ్రామంలో ఏ స్కామ్
కార్యక్రమంలో ఏం జరిగిందో అన్ని కూడా లిఖిత పూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి 167 చెరువుల తాలూకా కార్యక్రమానికి ఈ పెద్దల ముందు ఉంచడం, దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయా చెరువు పేర్లన్నీ కూడా అన్ని గ్రామాల నుంచి సేకరించడం జరిగిందని మాత్రం ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. ఇది ఒకటే కాదు, ఎక్కడున్నా సరే అర్హులైనటువంటి వాళ్ళు పెన్షన్దారులు చాలా మంది మిగిలిపోయారు. ఏ గ్రామం వల్ల 10 మంది 15 మంది 20 మంది మిగిలిపోయినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో 1880 పెన్షన్లు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు బూత్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా నాకు అందించినటువంటి వినతులుగా